హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక మనకి బాగా తెలిసిన జెన్పాక్ట్ అనే కంపెనీ నుంచి అయితే స్పాట్ అయిందనమాట. సో ఈ బేసికల్గా ఈ జెన్పాక్ట్ అనే కంపెనీ ఏం చేస్తో తెలుసుకొని ఆ తర్వాత జాబ్ ఆఫర్ ఏంటి అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ శాలరీ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో బేసికల్గా ఇక్కడ జెన్పాక్ట్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే కనుక ఇది ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ గైస్. సో ఏంటి అంటే వీళ్ళ నుంచి ప్రోడక్ట్స్ అనేవి అండ్ ఆల్సో వీళ్ళ నుంచి సర్వీసెస్ అనేవి వేరే వేరే కంపెనీస్కి అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో అర్థమైంది కదా. దీంట్లో ఎలాంటి రోల్ రిలీజ్ చేశారంటే ప్రాసెస్ అసోసియేట్ అనే రోల్కి అయితే వీళ్ళు హైరింగ్స్ చేస్తున్నారనమాట. సో బేసికల్గా ప్రాసెస్ అసోసియేట్ అండ్ కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత మనం జాబ్ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అండ్ శాలరీ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఏ కంటెంట్ మోడరేటర్ అట్ జెన్పాక్ట్ రివ్యూస్ అండ్ మోడరేట్స్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ టు ఎన్ష్యూర్ ఇట్ కంపైల్స్ విత్ community guidelines. They also investigate, restrict, and address content that violates laws and regulations. సో చూస్తున్నారు కదా, బేసికల్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే కనుక మనం యూట్యూబ్ అనేది లైక్ నేను కూడా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. సో దాంట్లో నేను ఏదైనా వైలేషన్ కంటెంట్ లైక్ ఎనీ క్రైమ్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఉమెన్ అబ్యూజింగ్ కంటెంట్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తే యూట్యూబ్ నాకు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే మీరు లైక్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, సో మీరు క్రాస్ చేస్తున్నారు, ప్లీజ్ చెక్ యువర్ కంటెంట్ అండ్ రీఅప్లోడ్ యువర్ కంటెంట్ అని నాకు కొన్ని లైక్ వార్నింగ్స్ అయితే ఇస్తుందనమాట. ఆ తర్వాత నాకైతే ఛానల్స్ మీద స్ట్రైక్స్ పడి నా ఛానల్ అయితే పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం బేసికల్గా ఏదైనా కంటెంట్ వస్తే దాన్ని రివ్యూ చేసి దాన్ని మనం అప్రోప్రియేట్గా ఉందా, ఇన్అప్రోప్రియేట్గా ఉంటే వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయడం, అప్రోప్రియేట్గా ఉంటే వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం జాబ్ అప్లికేషన్ అయితే చూద్దాం గైస్. ఇక్కడ చూసుకుంటే కనుక సో నేను చెప్పినట్లుగా ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. సో మీరు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తెలుగు అనేది మెయిన్ క్రైటీరియాగా అడుగుతున్నారు ఇక్కడ. సో ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేసుకోకండి. సో నేను బేసికల్గా చెప్పినట్లుగా ఇదంతా నేను కంటెంట్ రివ్యూవర్ ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ జెన్పాక్ట్ కంపెనీ కూడా దేని మీద వర్క్ చేస్తుంది అని కూడా చెప్పాను అనమాట. అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ప్రొవైడ్ రెజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ. సో క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లుగా మీ రెజల్యూషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్స్ రెజల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్. సో గైస్ ఇక్కడ మీకైతే జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్ అయితే ఇస్తారనమాట విత్ రెస్పెక్ట్ టు ద కంపెనీ దట్ దే ఆర్ గివింగ్ సర్వీసెస్. సో ఆ కంపెనీ గైడ్ లైన్స్ బట్టి మీరైతే దాన్ని రివ్యూ చేసి దానికి కరెక్ట్ రెజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ రెగ్యులరైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ and provide insights to improve the support to the users, maintain a thorough understanding of process and policies, and provide excellent customer service to our customers. So customer ki manchi service అయితే ప్రొవైడ్ చేయాలి. సో బై రివ్యూయింగ్ ఆల్ దిస్ కంటెంట్ అండ్ ఆల్సో థరో అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. సో పాలసీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయినా కానీ ఏదైనా లైక్ టైం బేస్ చేసుకొని ఏదైనా కొత్త పాలసీస్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినా కానీ అవన్నీ మీరు త్వరగా గ్రాస్ప్ చేసుకునే విధానం అయితే ఉండాలన్నమాట మీ దగ్గర. అండ్ క్వాలిఫికేషన్స్ ఏమేమని చెప్పారంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చారు. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా చేస్తుంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో ఇదైతే ఎవరు మిస్ చేసుకోకండి. ఆల్సో క్రైటీరియా చూసుకుంటే ఫ్లూయెంట్ ఇన్ రీడ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. సో చూడండి, ఇంగ్లీష్లో అండ్ తెలుగులో మీరు లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ లైక్ కరెక్ట్గా ఉండాలన్నమాట, ఫ్లూయెంట్గా ఉండాలని చెప్తున్నారు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. సో మీరు ఏదైనా కంటెంట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని అనలైజ్ చేయడం తెలియాలి అండ్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఇది ఎదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అనేది మీరు తెలియాలన్నమాట. సో లైక్ ఆ సెంట్రిక్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అని ఇస్తున్నారు. సో ఏదైతే మీకు షెడ్యూల్స్ అనేవి మీకు షిఫ్ట్స్ పరంగా ఇస్తారనమాట. సో ఐటీలో మీరు ఎంత చూసుకున్నా కానీ లైక్ 8 to 9 hours ఆఫ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అది ఎయిదర్ మార్నింగ్ టు ఈవినింగ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ టు నైట్ షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈవినింగ్ టు నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు. సో దట్ జెన్పాక్ట్ వాళ్ళు మీకు అసైన్ చేసే దాన్ని బట్టి మీరైతే విల్లింగ్ టు టువర్డ్స్ వర్క్ అనేది వాళ్ళకి ఉండాలని చెప్తున్నారు.
సో ఎప్పుడంటే 2 మార్చ్ వరకు ఇది అయితే డెడ్‌లైన్ ఉందన్నమాట ఈ అప్లికేషన్స్‌కి. సో మార్చ్ వరకు ఉంది అని మీరైతే లేట్ చేయకండి. ఇప్పటికే చాలా అప్లికేషన్స్ ఫిల్ అయ్యి ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు చేసినా గానీ ఎప్పుడు లేట్ అయితే చేసినట్లు కాదు. సో జస్ట్ ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్. సో అప్లై ఆన్‌లైన్ అని క్లిక్ చేసిన వెంటనే జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోట్ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో దీన్నైతే మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఇక్కడ జెన్‌పాక్ట్ గైడ్‌లైన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసుంటారనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టడీ ఇట్ అండ్ యూ కెన్ యాక్సెప్ట్ ద పాలిసీ. సో ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే మనం ఒక జెన్‌పాక్ట్ కెరియర్ పేజ్‌లో ఒక అకౌంట్ అయితే ఉండాలనమాట. బికాస్ మనం ఫర్దర్‌గా వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం అయితే ఈజీగా అప్లై చేసుకోవడానికి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ముందే తీసుకుంటారనమాట. సో ఇక్కడ నేనైతే మీకు ఒక లైక్ ఇమేజ్ చూపిస్తాను. హౌ ద ప్రాసెస్ లైక్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని స్టెప్స్ అయితే మీరు ఫిల్ చేయాలనేసి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు మీ అకౌంట్ డీటెయిల్స్‌తో క్లియర్‌గా సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు ఇట్లా ఓపెన్ అవుతుందనమాట పేజ్. ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఫస్ట్ మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లైక్ మీ ఎడ్యుకేషన్ అండ్ మీ ఈమెయిల్స్ కానీ, మీ వర్కింగ్ ఫోన్ నంబర్స్ కానీ అన్నీ ఇక్కడ ఇవ్వాలనమాట. అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ అండ్ మీ ఏదైనా లైక్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది. సో ఇట్లాంటివన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలనమాట. అండ్ ఆల్సో జనరల్ క్వెషన్స్. సో ఈ జాబ్ రోల్‌కి సంబంధించిన జనరల్ క్వెషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. దిస్ ఈస్ నాట్ ఎ టెస్ట్ గైస్. ఇది బేసికల్‌గా మీ నుంచి అనలైజ్ చేసుకోవడానికి బేసిక్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ టైమ్ మీ జెన్‌పాక్ట్‌లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసేటప్పుడు ఇట్లాంటి బేసిక్ క్వెషన్స్ అన్నీ రాకుండా డైరెక్ట్‌గా అదే ఆటో రీడ్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇది. అండ్ ఆల్సో లాస్ట్‌లో ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత రివ్యూ చేసి మీ ప్రాసెస్‌ని, మీ అప్లికేషన్ అంతా అండ్ సబ్మిట్ చేయడం అనమాట. ఈ 4 స్టెప్స్ లైక్ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఒక మెయిల్ రిసీవ్ చేసుకుంటారనమాట. సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద జాబ్ ప్రాసెస్ అసోసియేట్ అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.